పద్మావతి పెళ్లి చేసుకుని వెళ్ళే లోపైనా నువ్వు అలివేలుతో సంతోషంగా ఉంటే పద్మావతి చేసిన త్యాగానికి అర్థం ఉంటుందిరా. పద్మావతి ఆనందంగా ఉంటుందిరా. నువ్వు అలివేలుని బాధ పెడితే ఇంట్లో అందరినీ బాధ పెట్టినట్టు అవుద్దిరా. రే, నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావేంట్రా? స్నానానికి వెళ్తున్నా బాబాయ్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? రే, పద్మావతి అంటే ఎంతో ఇష్టపడే బావ ఇప్పుడు ఆ పద్మావతే పెద్ద భారం అయింది అనుకుంటున్నాడు. పద్మావతి ఇంట్లో ఉన్న రోజులు బావలా అనుకోకూడదంటే అంత నీ చేతిలోనే ఉంది. నా చేతిలో ఉంది బాబాయ్. అంతా లాగేసుకున్నారు. చెప్పాను కదరా, నువ్వు అలివేలుని బాధ పెట్టకుండా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. రే, అలివేలుని బాధ పెట్టనని ముందు నాకు మాట ఇయ్యి. ఎవరిని బాధ పెడుతున్నారో నువ్వు చూసావా? పొద్దున చూశాను కదరా. ఏం నువ్వు చూసింది? నేను బయట అలివేలు లోపల పడుకోవటమే చూసావు. కానీ రాత్రి లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందిరా? నేను చెప్తే ఇప్పటి వరకు ఏ అలివేలు కోసం అయితే నువ్వు ఇంతసేపు నన్ను బతిమాలేవు, అదే అలివేలు మీద నీకు అసహ్యం కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది, కోపంతో ఎందుకిలా చేసావని నిలదీయాలనిపిస్తుంది. ఒరే, నువ్వెంత బాధపడుతున్నావంటే ఖచ్చితంగా దాని తప్పే ఉండదు. ఏం చేసింది అసలు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? నేను మారలేదు, మారినట్టు నటించాను. పద్మావతి దగ్గర దొంగ ఏడుపు ఏడ్చి చచ్చిపోతానని నటించి దాని తాళిని నేను కొట్టేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నది నువ్వు నాకు దక్కకపోతే బ్రతకలేనని కాదు, నువ్వు నా దగ్గర లేకపోతే నీపై పగ సాధించలేనని. ఏంట్రా నువ్వు అనేది? ఈ విషయం అందరితో చెప్తే మీరంతా ఎక్కడ బాధపడతారోనని నేను బయటపడలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేక లోపలే మదన పడుతున్నాను. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎవరిని బాధ పెడుతున్నారు? పద్దు వెంకీల పెళ్లిలో వెంకీ తల్లిదండ్రులు ఎవరో జనాలందరితో పాటు బలరామయ్య గారికి తెలియాలని నా కోరిక. మండపం నుంచి అదే తల్లిదండ్రులు వెళ్ళిపోయేలా చేసింది. ఇప్పటి వరకు చాలా చేసింది, ఇకపై చాలా చేయబోతుంది. తండ్రి కంటే ఎక్కువ పగతో రగులుతుంది. నిన్నటి వరకు తండ్రి ఈ రోజు నుంచి కూతురు నరకం చూపించడానికి రెడీ అయిపోయారు. ఇవన్నీ మనసులో దాచుకుంది ఎందుకోసం? రెండు కుటుంబాల కోసమే కదా. ఇప్పుడు నీతో చెప్తుంది నా తప్పు లేదని సమర్థించుకోవటానికి కాదు బాబాయ్, నా మనసు మార్చుకునే అవకాశం కూడా నాకు లేదని చెప్పుకోవటానికి. అలివేలు నన్ను నా కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టినా ఈ విషయాలేవి పద్మావతికి తెలియకూడదు. నువ్వన్నట్టు పద్మావతి చేసిన త్యాగానికి అర్థం ఉండాలంటే ముఖ్యంగా పద్మావతికి విషయం తెలియకూడదు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడదు. నీ మనసు తెలుసుకోకుండా నేను బాధ పెట్టాను, నన్ను క్షమించరా. నేను మనసులో దాచుకున్నట్టే నువ్వు మనసులో దాచుకో బాబాయ్. అలివేల్ని ఎలా అయినా మార్చే ప్రయత్నం చేస్తాను. తను చేస్తున్న తప్పు తెలుసుకునేలా చేస్తాను.
అలివేలును మార్చటం మీ వల్ల కాదు బాబు. దాన్ని ఎలా మార్చాలో, ఎలా వంగదీయాలో నాకు తెలుసు. ఈ క్షణం నుంచి నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. నా త్యాగం వృధా కాకుండా మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఒరే మనవడా, ఆగు ఆగు ఆగు! ఏమైంది బామ్మ? ఏం చేస్తున్నావు? స్నానం చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. అది అర్థమైంది లేరా? మరి నువ్వింతకు ముందులా మా ఇంటి అతిథివి కాదు, బ్యాంకు మేనేజర్వి కాదు, ఈ ఇంటి అల్లుడివి. అయితే నీ పాటికి నువ్వు స్నానం చేసుకుంటే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? కొత్త పెళ్లి కొడుకువి, భార్య చేత తలపై కుంకుడు రసం పోయించుకుని, ఒంటికి ఆయిలు నలుగు పెట్టించుకుని, ఒక్కో మగ్గుడు నీళ్లు తలపైన పోయించుకుంటుంటే ఆహా ఎంత రొమాంటిక్ గా ఉంటుందిరా. నీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ జరిగేవి కాదు. జరగాలన్న కోరిక నాకు లేదు. ఒరే మనవడా, ఇద్దరు ఎడమొహం పెడమొహంలా ఉన్నారంటే మీరు చేసుకునే పెళ్లికి అర్థమే ఉండదు. నీ మనసు మారాలంటే ఊరికే మారదు, ఇలాంటి చిన్న చిన్న సరదాలతో మాత్రమే మారుతుంది. అందుకే నీ పెళ్ళాన్ని పిలుస్తానుండు. బామ్మ, తనేదో పనిలో ఉంటుంది, వదిలే. మొగుడికి సేవ చేసుకోవడం కంటే పెద్ద పని అదృష్టం ఇంకేముంటాయి? ఉండు, నేను వెళ్ళి దాన్ని పంపిస్తాను. అయ్యో బామ్మ, వద్దు. ఇదిగో, నేను దాన్ని పంపించేంత వరకు నువ్వు స్నానం చేసావంటే నా మీద ఒట్టే. బామ్మ, ఈ ముసలిది నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలి? హ. అయ్యో, నేను ఏదో ఒక పనిలో ఉండాలి, లేదంటే ముసలిది లాక్కెళ్తుంది. అలివేలు, అలివేలు! అలివేలు! ఎక్కడుంది ఇది? అలివేలు! అలివేలు, ఏమే అలివేలు, ఆ, ఏం చేస్తున్నావే అంతలా అరుస్తుంటే? కనిపించట్లేదా? పిండి కలుపుతున్నాను. ఏంటి, పిలిస్తేనే గాని కిచెన్ లోకి రావు, నువ్వు పిండి కలుపుతున్నావా? ఆ, అలివేలు, ఏంటమ్మా? నేను ఆ పిండిని ఏదో చేద్దాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావే? నీళ్లు పోసి కలుపుతున్నానమ్మా. నీళ్లు పోసి కలుపుతున్నావా? ఎందుకే? నువ్వు అట్లా వేస్తావు కదా, అందుకు. అట్లేయటానికని నేను నీతో చెప్పాను. ఆపండే మీ ఎట్లగోలా. ఇదిగో, నువ్వు నాతో పాటు రా. ఎక్కడికి? అవతల మీ ఆయన బావి దగ్గర వెయిటింగే. ఎందుకు? స్నానం చేయడానికి వెళ్ళాడు. అయితే అయితే అంటావంటే వెర్రి మొహం దానా. నువ్వు వెళ్ళి దగ్గరుండి స్నానం చేయించు. నేనా? మరి నేనా? ముసలి, పిండిలో చేపెట్టాను కదా, కనిపించట్లేదా? ఇదిగో చూడు, చేతులు పెట్టుకుంటే మాత్రం ఏమవుద్ది? తొందరగా వెళ్ళి కనుక్కురాపా. అది కాదు ముసలి. ఇదిగో, ఇదే మంచి అవకాశం. పిండిలో చేతులు పెట్టాను, పిడకలు గోడ కొట్టాను, ఇలాంటి సాకులన్నీ నా దగ్గర చెప్పగా. దేనికి మంచి అవకాశం? భార్యాభర్తలు దగ్గర అవడానికమ్మా. అబ్బా, కరెక్ట్ గా చెప్పింది. మీ అమ్మకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా బుర్ర లేదనుకున్నానే, ఈ విషయంలో బాగానే ఉంది. చూడమ్మాయ్, మనసులు ముడిపడాలంటే ఇలాంటివి చేసుకుంటూ పోవాలే. మీరు కూడా ఇలాగే చేశారా? నాకంత అవసరం రాలేదే. కొంగు ముడి పడిన తర్వాత నుంచి మీ తాతయ్య నా కొంగు పట్టుకుని నా వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ఇదిగో, నీలాంటి వాళ్ళు భర్తని దగ్గర చేసుకొని దారిలో పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చెయ్యాలమ్మా. పిండి సంగతి నాకు వదిలే, నువ్వు వెళ్ళాలి వేలు. అమ్మా, స్నానం చేయించి తల దువ్వి బట్టలేసి పంపిస్తేనే దగ్గరవుతానా? ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసులే. అలివేలు,
నువ్వన్నట్టు బావ మనసులో ఇంకా నేనే ఉన్నానని నువ్వు అనుకుంటే ఇలాంటివి నీకు మంచి అవకాశాలు. ఆ, అవసరం లేదు. బావ దూరంగా ఉంటున్నాడని బాధపడుతున్నావు కదా మరి. ఆ, ఆ, అంటే తొందర ఏముంది పద్దు, మెల్లమెల్లగా దగ్గర చేసుకుంటానులే. ఈలోగా జనం నన్ను ఆడిపోసుకుంటారు. ఇప్పటికే మీ ఇద్దరిని విడదీస్తున్నది నేనే అని చెడ్డ పేరు వచ్చింది. అవునా మలివేలు, అందుకే నువ్వు వెళ్ళు. ఆ, నేను వెళ్ళను. పోనీ నేను వెళ్ళనా? ఎక్కడికే? బావకి స్నానం చేయించడానికి. నువ్వా? అవును, నేనే కుంకుడు రసం పోసి ఆయిల్ పెట్టి నలుగు పెట్టి బావకి స్నానం చేయిస్తాను. నువ్వు చేయించడమేంటే? నువ్వెలాగో చేయించట్లేదు కదా. ఇంటల్లుడు బాధపడకూడదు కదా, అందులోనూ అతను మన బావ. ఎంత మర్యాదగా చూసుకోవాలి. అందుకే నేనే స్నానం చేయిస్తానే. ఏ పద్దు, పద్దు, ఏ పద్దు. ఓ! బామ్మ చెప్పినంత మాత్రం నలివేలు ఎందుకు వస్తుంది? నేనే స్నానం చేసుకుని బయలుదేరటం బెటర్. బావా, మౌత్ వస్తుంది ఏంటి? బావా. రావే, రా. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏం లేదు. కొత్త పెళ్లి కొడుక్కి ఆయిల్ రాసి కుంకుడు రసంతో స్నానం చేయించమని బామ్మ చెప్పింది. ఎవరూ లేని వాళ్ళ ఒంటరిగా ఎందుకు స్నానం చేస్తున్నావు? నేను చేయిస్తానుండు. నువ్వు చేయించడం ఏంటి? అలివేల్ని పంపిస్తానని బామ్మ చెప్పింది. అలవేలికి అదృష్టం లేదు బావా, అందుకే పిండి కలుపుతూ బిజీగా ఉంది. అయినా అలివేలైతే ఒకటి, నేనైతే ఒకటినా? అలివేలు చేసుకోమంటే నేను చెప్పినట్టే చేసుకున్నావు. మరి నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఏం మొహమాట పడకు బావా, కూర్చో కూర్చో. బామ్మ నిజంగానే స్నానం చేస్తుందా ఏంటి? కనపడుతుంది కదే. స్నానం చేయిస్తుందే బామ్మ. ఓసే పిచ్చి మొహమా, నువ్వు దగ్గర అవ్వాలనుకుంటే అది ఇంకో దగ్గర అయిపోయేటట్టుందే. తొందరగా వెళ్ళు, లేకపోతే నీ బతుకంతా పిండి వేసుకోవాల్సిందే. అంతేనంటావా? ఇంకా తీరిక నాతో కబుర్లేంటే? ఓ పో, పో. ఆ, ఆ. నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు పిండి కలపడంలో బిజీగా ఉన్నావు కదా. మా ఆయనకి స్నానం చేయించిన తర్వాతే ఏ పనైనా. జరుగు జరుగు. ఏ తల వరకు నేను చేయిస్తానులే. తల వరకు నువ్వు, నడుం వరకు నేను, పాదాల వరకు బామ్మ అని పంచుకోవడానికి వెంకీ గారు బొమ్మ కాదు, నా మొగుడు. నా మొగుడికి నేనే స్నానం చేయించుకుంటాను, నువ్వు తప్పుకో.
వీడితో నేను ఆడుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి సేవలు తప్పవు. లేదంటే మళ్ళీ దీనికి కనెక్ట్ అయిపోతాడు. ఏం చేస్తున్నావు? మర్దన చేస్తున్నాను. మర్డర్ చేస్తున్నట్టుగా ఉంది. ఇందాక పద్దు చేసినప్పుడు బాగానే ఉన్నావు కదా. పద్దు చాలా సున్నితంగా చేసింది. నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే చేస్తాను. అయ్యో, అలివేలు, మసాజ్ అయిపోయింది, ఇంకా స్నానం చేయండి. ఏంటి అప్పుడే అయిపోయిందా? లేకపోతే సాయంత్రం వరకు చేయించడానికి ఇదేమైనా డ్యూటీనా? మరొళ్ళే రుద్దుతారు. అంతఃపురం నుంచి చెలికెత్తలొచ్చి రుద్దుతారు. నీకంత ఓపిక లేకపోతే చెప్పు, నేను రుద్దుతాను. ఏంటి నువ్వు రుద్దేది? గుద్దుతాను. నువ్వు చేయనప్పుడు నేనైనా చేయాలి కదా. తలంటిన దాన్ని ఒళ్ళు రుద్దలేనా? అయితే రుద్దు. పద్మావతి ఎందుకంత శ్రద్ధ చూపిస్తుంది? అమ్మో, ఇంతకు మించి చూడకూడదులే. చూసింది చాలు, ఇంకా బయలుదేరు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నీపై ప్రేమతో చేయట్లేదు, నా అవసరం కోసం చేస్తున్నాను. వాణ్ణి టార్చర్ పెడదామని టార్గెట్ చేస్తుంటే నా చేతి సర్వీస్ చేయించుకున్నాడు. ఈ చేతులతో ఆయిల్ రాసి ఒళ్ళు రుద్ది స్నానం చేయించాను. యాక్! థు! శుభ్రంగా కడుక్కోవాలి. అమ్మయ్యా, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. ఇంతకు ముందు వాణ్ణి ప్రేమించినప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటపడేదాన్ని. ఇప్పుడు వాణ్ణి చూడాలంటేనే కంపరంగా ఉంది. యక్! అమ్మయ్యా, శానిటైజర్ రాసుకున్నాక ప్రశాంతంగా ఉంది. వాడి మొహానికి ఇస్త్రీ చేసిన బట్టలు కావాలా?